అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకైతే పీఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు పడుతున్నాయి, అలాగే చూసుకున్నట్టయితే మనకి 20వ విడత కోసం రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త చూస్తున్న వారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి 2000 రూపాయలు అనేవి ఖాతాలో ఎప్పుడు పడుతున్నాయి అనేది చాలామంది రైతన్నలు అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. మీ అందరికీ కూడా 2 శుభవార్తలు అయితే రావడం అయితే జరిగిందనమాట. ఒకటో శుభవార్త వచ్చేసి మనకి ఏదైతే పెంపు లాంటివి అనేవి ఎప్పుడు చేస్తున్నారు, ఏదైతే మనకు 2000 రూపాయలు ఇస్తున్నారో మన 4000 రూపాయలు అనేది కూడా పెంపు చేస్తున్నట్లు మనకైతే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అన్నమాట, వినిపిస్తున్నాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరికైతే చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరుగుతుంది. సో మన ఛానల్ని అందరినీ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోర్రి. జూన్ 1 నుండి జూన్ 5 లోపు చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ 20వ విడత ఇన్స్టాల్మెంట్ అయితే రెడీ అయినట్టు తెలుస్తుంది అనమాట. నరేంద్ర మోదీ గారు అయితే బటన్ నొక్కి అయితే రైతుల ఖాతాలో నేరుగా ఖాతాలోనికి అయితే జమ చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా మనకు అన్ని రంగాలు కూడా పూర్తయినట్లయితే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఏవైతే 2000 రూపాయలు ఉన్నాయో దీనికి సంబంధించి కూడా మనకు అన్ని ఏవైతే ఉన్నాయో ఈ రైతులందరికీ కూడా ఈ కేవైసీ ప్రక్రియనైతే పూర్తి చేసుకోవాలని అయితే కేంద్ర రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సూచించినట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో అందరైతే తప్పకుండా మన యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. మనకి జూన్ 5, 6, 7లోగా అనేది చూసుకున్నట్టయితే 20వ విడత డబ్బులు ఏవైతే ఉన్నాయో నేరుగా రైతుల ఖాతాలోకి అయితే మెసేజెస్ రూపంలో మీ అందరికీ కూడా ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. దీనికంటే అంతకన్నా ముందు అయితే మీరు అందరైతే ప్రతి ఒక్కరైతే ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకున్నారో లేదో తప్పకుండానైతే కామెంట్ సెక్షన్లో ఇచ్చేసి అయితే తెలియజేయగలరన్నమాట. ఎందుకంటే ఈ కేవైసీ ప్రక్రియ అనేది చాలామంది అయితే ఎలా చేసుకోవాలో తెలియట్లేదు అన్నమాట. ఎలా చెక్ చేసుకోవాలి, అలాగే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా పీఎం కిసాన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఒకవేళ మీకు డబ్బులు అనేవి ఇప్పటివరకు పడనకపోతే మీరు అయితే ఆన్లైన్లో కూడా ఈ యొక్క ఏదైతే ఉందో పీఎం కిసాన్ డాట్ ఇన్లో వచ్చేసి మీ యొక్క పీఎం కిసాన్ ఈ కేవైసీ అయితే మొబైల్ నెంబర్తో అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అందరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. లేదా మీకు దగ్గర ఉన్న మీ సేవా సెంటర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా మనమైతే చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా అందరైతే సందర్శించి అయితే చేసుకోగలరన్నమాట. మన కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకైతే అతిపెద్ద శుభవార్త అన్నమాట. రైతన్నలు అయితే ఎంతో ఆసక్తి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. పీఎం కిసాన్ డబ్బులు అనేవి ఎప్పుడు పడుతున్నాయి, ఈ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకైతే కొన్ని చేంజెస్ కూడా చేస్తున్నారన్నమాట. అంటే ఈ కార్డ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా కొన్ని ఒక ఫార్మర్ ఐడి కార్డ్ అనేది కూడా దీనికి సంబంధించి కూడా మనకి ఏమైనా అప్డేట్స్ వచ్చినట్టయితే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనం కేవలం ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే సూచించినట్లయితే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంత యూస్ఫుల్ అయితే అయ్యిందని అయితే నేను అనుకుంటున్నాను. సో మన ఛానల్ని తెలుసుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ని అయితే ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి.